ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన అనిత గంట గారు చీరాల నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ దేవుణ్ణి చూడగలరా అనే టాపిక్ గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్తున్నాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ అవర్ సెషన్. థ్యాంక్ యూ మేడం. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, పత్రిసర్ దంపతులకి, మరి సరితాదేవి మేడం దంపతులకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మీ అందరికీనండి. మీరు లేకపోతే నాకు మాట్లాడే అవకాశం ఎలా వస్తుంది? సో ప్రత్యేకంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. యాక్చువల్లీ మాస్టర్స్, ఈరోజు మా ఫాదర్ 3 months అయింది బాడీ వెకేట్ చేసి. ఈ టైంలో ఆయన ఒక మరణ యాతనని అనుభవిస్తున్నారండి. అప్పుడు చూస్తే ఆయన ఆత్మ అనాహత చక్రం దగ్గర ఆగిపోయి, ఎంతోమంది మాస్టర్స్ రెడీగా ఉన్నారు ఆయన బయటకు వస్తే తీసుకెళ్ళటానికి. కానీ ఆయన 9:30 ఆ టైంలో బాడీ వెకేట్ చేయటం జరిగింది. ఈ మీన్ టైంలో ఆయన ఎన్నో చూసుంటారండి. చివరికి ఆ కంటెమ్మట నీరు రావటము, అలానే పత్రిసరికి కూడా రావటం జరిగిందంట. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తారు, ఏం చూస్తారు అన్నది మనం ఒక్కసారి ఆలోచించామనుకోండి, మన ఆత్మాయణం పుస్తకము, జీవాత్మ ప్రపంచ నియమాలు అండ్ ఆల్సో అండి, ఇప్పుడు మనం ఆడియోస్ చేసుకున్నాం కూడా, ఈ బుక్స్ అన్నిట్లోనూ వస్తున్నది ఒకటే. ఆత్మ చివరి ప్రయాణంలో దైవ దర్శనం అవుతుందండి. దైవాన్ని చూస్తాడు. దైవాన్ని చూడటం అంటే అండి, దైవానికి రూపం ఉందా? ఒక్క క్షణం మనం ఆలోచిస్తే గనక అసలు ఏ రూపం? మనమే ఆయనకు అనేక రూపాలు సృష్టించేశాం, రాముడని, కృష్ణుడని. అయితే పత్రిసర్ వేలో చెప్పాలి అంటే రాముడైనా, కృష్ణుడైనా, ఎవరైనా సరే వాళ్ళు కూడా భూమికి దిగి వచ్చి మానవ రూపంలో మానవ అనుభవం తీసుకొని మాధవులుగా అయ్యారు అంటారు పత్రిజీ. ఏది ఏమైనప్పటికీ మాస్టర్స్, దైవానికి రూపం ఉన్నదా అంటే ఉండుంటుందంటారా? లేదు అదొక కాంతి గోళంగా ఉంటుందంటారా? మూల సృష్టి. ఎవరైనా ఇప్పటి వరకు ఎవ్వరు పరమాత్మ వరకు వెళ్ళలేదంటండి. దేవుడు దేవుడు అనుకుంటూ మనము ఒక క్రియేషన్కి పెట్టుకున్న పేరు దేవుడు అండి. పత్రిజీ ఏం చేశారంటే, ఎక్కడో ఉన్నాడు దేవుడని శిలను చూసి శివుడందురే, శిలలు శిలలే కాని శివుడు కాదే, తనలోని శివుని తానెరుగనేల విశ్వదాభిరామ వినరవేమ అన్నారు వేమన్న వారు. శివుడు ఎక్కడో ఉన్నాడని వెతుకుతున్నామండి. గుళ్ళకి, గోపురాలకి, కైలాసగిరికని ఎక్కడికెక్కడికో వెళ్తున్నాం ప్రయాసలు పడి. అక్కడే ఉన్నాడు. ఆ గర్భగుడిలో ఉన్న శిలరూపంగా ఉన్నవాడే శివుడు. ఆయనే దైవమని మనందరము కూడా భ్రమిస్తున్నామో, లేకపోతే నమ్మకంతో ఉన్నామో, లేకపోతే అదే అన్న ఒక రూఢితో ఉన్నామో, ఏమైనప్పటికీ ఒక ధ్యానంలోకి వస్తే వేమన్న వారు కూడా ధ్యానంలోకి వచ్చినాకే తెలుసుకున్నారు. తనలోని శివుని తానెరుగనేల, ఆత్మే శివరూపం అని చెప్తున్నారు, శివుడు అని చెప్తున్నారు. దేవుణ్ణి ఎక్కడో బయట వెతక్కురా బాబు, నీ లోపలే నీ ఆత్మే దైవము అని చెప్తున్నాడు. ఆత్మ దైవం ఏంటి? చాలా మంది అన్నారండి, అబో ఈ సొసైటీ వాళ్ళే దేవుళ్ళు అంటారు అని. మనమే దేవుళ్ళం అని చెప్పి ఏమన్నా పట్టు వస్త్రాలు వేసుకొని, కిరీటాలు పెట్టుకొని, సోలాలు పట్టుకొని, మెళ్ళో దండలేసుకొని తిరగలేదు కదండి మనం. అమ్మవారి రూపంగానో, అయ్యవారి రూపంగానో మనమేమి ప్రదర్శించలేదు కదా. పత్రిసర్ చెప్పిన తర్వాత ఎంతో మంది మహనీయులు చెప్పారు, దేవుడిని మనిషి చూడగలడా అంటే చూడగలడు. అనేక రకాలుగా చూస్తున్నాడండి, కానీ ఐడెంటిఫై చేయలేకపోతున్నాడు. మనిషి ఏమనుకుంటున్నాడంటే, భగవంతుడు అంటే వాడు ఎక్కడో ఉంటాడు, మనకి కష్టంలో, నష్టంలో, బాధలో నేనున్నాను నీకెందుకు అని చెప్పేవాడే భగవంతుడి రూపమని
మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు, గుర్తించలేకపోతున్నాడు. కారణం ఏంటంటే దేవుడికి ఒక రూపాన్ని ఇచ్చాడు. దేవుడు అందనంత దూరంలో ఎక్కడో ఆ శూన్యంలో ఉంటాడన్న ఒక భావన, ఒక నమ్మకంలో ఉన్నాడు. అయితే దేవుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి, అంగ ప్రదక్షిణ చేసి, కొండలు కోనలు ఎక్కితేనే దేవుడు కనిపిస్తాడన్న ఒక ఆశావాదంతో జీవిస్తున్న జీవుడే మానవుడండి. మాధవుడికి ప్రతిరూపమైన మానవుడు మాధవుడి కోసం వెతుక్కుంటున్నాడు. అంటే తన కోసం తానే వెతుక్కుంటున్నాడు. సో ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో అప్పుడు మన లోపలికి మనం వెళ్తామో మన ఆత్మ యొక్క దర్శనమే దైవ దర్శనము. అయితే ఆత్మ దర్శనమే దైవ దర్శనం అంటారా అని మనం అనుకుంటే కనుక అస్సలు ఆత్మ ఇప్పుడు హనిత ఉందండి. ఈ హనిత అన్న పేరు ఈ దేహానికి, ఈ దేహంలో ఏదో ఒక శక్తి ఉంది కదా, అది నడిపిస్తున్న దాని పేరు హనితానే. సో అండి, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హనిత మూల చైతన్యమైన ఆత్మ ఇప్పుడు హనితలో లేదండి. అది ఎక్కడో ఉంది, సృష్టిలో ఉంది. కానీ హనిత అనేది మాత్రం మనం చూస్తున్న హనిత మాత్రమే, దేహం మాత్రమే. సో అండి, మనం ఇప్పుడు పత్రి సార్ చెప్పిన మౌలికమైన సూత్రం ఏంటంటే శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస మనం పెడుతూ ఉంటామో అప్పుడే మనము ఆత్మ దర్శనం చేసుకోగలము. ఆత్మ దర్శనం శూన్య స్థితికి కనుక మనం వెళ్ళలేకపోతే మనము ఆత్మ దర్శనం చేసుకోలేమండి. ఆత్మ దర్శనం చేసుకోవాలంటే శూన్య స్థితికి వెళ్ళాలి. ఆత్మ అంటే దైవం అనే భావన మనందరికీను. కానీ అండి, చెప్పాలి అంటే మనందరం కూడా దైవాలని అనుక్షణం దర్శిస్తున్నామండి, కానీ గుర్తించట్లేదు. ఒక పక్షి రూపంలో ఇప్పుడు అంటున్నాం కదా, ఏంజల్స్ వస్తారు. ఆ ఏంజల్స్ మనకి బటర్ఫ్లై రూపంగా ఉంటారు అట్లా అనుకుంటూ ఉంటాం కదా మాస్టర్స్. లేదు, ఈకలు వేస్తారు. ఇవి ఒక సిమ్టమ్స్, అంటే సంకేతాలు అన్నమాట. ఈ సంకేతాలు మనకి తెలుసో ఏంజల్స్ ఆర్ దేర్ విత్ అస్, ఆర్కేంజల్స్ ఆర్ దేర్ విత్ అస్, లేదా అసెండెడ్ మాస్టర్స్ మనతో ఉన్నారు. మనం మాట్లాడుతున్నప్పుడు బుక్స్ చదువుతున్నా కూడానండి మనకి ఏమవుతుందంటే ఆ కాంతులు కనిపిస్తూ ఉంటాయి. ఈ కాంతులు కనిపిస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామండి, సో అసెండెడ్ మాస్టర్స్ ఆర్ విత్ us. కాంతి రూపంలో మనకి మాస్టర్స్ మన చుట్టూ ఉన్నారు. ఇవి ఒక సింటమ్స్ తో మనం మాస్టర్స్ ని, దైవాలని గుర్తిస్తున్నాం. బట్ అండి, దైవం అనేది ఎక్కడో ఉంది అనుకోవటం భ్రమ అండి. అందుకే మానవుడు వెతికి 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 యుగ యుగాలుగా వెతుకుతూ అలసిపోతున్నాడు కానీ, సొమ్మసిల్లిపోతున్నాడు కానీ, దైవానికి ఇది రూపం అని ఇంతవరకు ఎవ్వరూ రూఢిగా చెప్పలేదు. చెప్పారండి ఎవరన్నా? చెప్పలేరు. ఎందుకంటే భగవంతుని స్వరూపాలమే సర్వ జీవరాశులు. 84 లక్షల జీవరాశులు, ఒక మానవుడే కాదండి, 84 లక్షల జీవరాశులన్నీ కూడా దైవ స్వరూపాలే. ఈ సత్యానికి అంటే ఏది తేడా లేదు, అంతా కూడా పర్ఫెక్షనే, అంతా కూడా దైవ రూపమే. ఆయన అంతటి షిరిడి సాయిబాబా అంతటి ఒక గురువు అలా చెప్పారు అంటే మనం ఎంత ఆలోచించాలి మాస్టర్స్. మనం అనుక్షణము దైవం మన దగ్గరికే వస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, ఏదో ఒక రూపంలో మనకు అవసరాలు తీరుస్తున్నాడు. కానీ మనం అది దైవం అని గుర్తించలేకపోతున్నాం. కారణము మనము మన నమ్మకంలో, మన విశ్వాసంలో కూరుకుపోయి ఉన్నాము. పత్రిజీ అందుకే చెప్తారండి, ఎరుక ఉండాలి.
మేబీ పత్రిజీ కూడా ఒక దైవ రూపంగా వచ్చి ఈరోజు మనందరం మరి సరిత గారు వాళ్ళు ఇలా ఎంతో మంది జూమ్ క్లాసుల ద్వారా ఎంత సర్వీస్ చేస్తున్నారు మాస్టర్స్. మరి ఇంతమంది ఇంత సర్వీస్ చేయడానికి కారణం పత్రిజీ అనే ఒక దైవం వచ్చి మనకి శ్వాస మీద ధ్యాస అనే ఒక సాధన ఉంది. ఈ సాధనతో శోధన చెయ్యి, కేవలం శ్వాస మీద ధ్యాస అండి. ఇంకా ఆల్టర్నేట్స్ గా 10 పడవల మీద కాలు వేసామంటే అసలు ఈ దేవుడు అన్న విశ్వాసాన్ని కూడా మనం కోల్పోతామేమో. సో మాస్టర్స్ కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టి ఎరుకతో ఉంటే కనుక మన లోపల ఇప్పుడు మరి అనిత మూల చైతన్యం ఎక్కడో ఒక లోకంలో ఉంది, కానీ ఒక చిన్న అంశం అనిత రూపంలో వచ్చింది. అందుకే మాస్టర్స్ మనకి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా ఎవ్వరూ లేరే అన్న దిగులు ఎప్పుడూ పడక్కర్లా. మనకి మనమే అడుక్కోవటం నేర్చుకోవాలండి. నా ఆత్మని నేనే అడుగుతూ ఉంటా, నా పూర్ణాత్మని నేను అడుగుతూ ఉంటా. నాకు అవసరమైన హయ్యర్ ఎనర్జీస్ నాకు ఇప్పుడు తోడుగా వచ్చి నాకు ఇవి కావాలి, ఇవి ఆ రూపంలో నాకు క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఎక్కడో ఉన్న తిరుమలేశుడు, ఎక్కడో ఉన్న శ్రీశైలంలో ఉన్న మల్లికార్జునుడు గుర్తొస్తాడు. పిల్లల ఎగ్జామ్స్ అనుకోండి, సరస్వతీదేవి గుర్తురాదు వాళ్ళకి. బాసర్లో ఉన్న ఆవిడకి ఎవరు మొక్కుకోరండి. వెంకన్నకి గుండు కొడుకుంటానో లేకపోతే శ్రీశైలంలో ఇంకోటి అంగ ప్రదక్షిణ ఇట్లా అనుకుంటున్నాం. ఎందుకంటే మన దగ్గర స్పష్టత లేదు. దేనికి ఎవరు, దేనికి ఎవరెవరు, ఎవరికి ఎవరు సాయం చేసుకోగలరన్న ఒక సూక్ష్మము మానవుడు మర్చిపోతున్నాడండి. సో పత్రిజీ మనకి శ్వాస మీద ధ్యాస ఇచ్చారు. ఇప్పుడు నేను ఈ హనితని శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ ఈ ఆలోచనల్ని శూన్య స్థితికి వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్ గా కలుగుతుంది మాస్టర్స్. ఇప్పుడంటే మనకి నాడీ మండలం శుద్ధి జరిగినప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్ గా జరుగుతాయి. బలవంతంగా ఆలోచనని కట్ చేసుకోవటం కానీ, బలవంతంగా శ్వాస మీద పెట్టడం మనం చేసినంత కాలము మనం బలిపశుల్లా అని మిగిలిపోతాము. హ్యాపీగా కూర్చోవటం అండి. ధ్యానం కుదిరితే కుదురుతుంది, లేకపోతే ఇంకోసారి కుదురుతుంది. దానికోసం ఎందుకు బిగ తీసుకొని అబ్బో ఆలోచనలు వస్తున్నాయండి. ఇలా మనము యాతన పడకుండా హాయిగా ప్రశాంతంగా ఒక పసివాడి బోసిన వెల ఉంటుంది. ఒక పసివాడి ఎలా ఉంటాడు అట్లానేనండి. ధ్యానంలో కనుక కూర్చుంటే శూన్య స్థితికి వెళ్ళిపోతాం. ఆ శూన్య స్థితిలో ఉన్నప్పుడు రమణ మహర్షుల వారికి ఒక చోటన ఒకళ్ళకి 2 కనుబొమ్మల మధ్య, ఒకళ్ళకి అనాహత చక్రంలో, ఒకళ్ళకి ఇక్కడ అక్కడ అట్లా ఆత్మదర్శనం గురించి వర్ణించారు. కానీ అనితకు ఒక రకం, సరిత గారికి ఒక రకం, మరొకరికి మరొక రకం ఉంటుందండి. ఇప్పుడు రమణ మహర్షులు గారికి ఉన్నట్టు నాకుండదు, పత్రి గారికి ఉన్నట్టు నాకుండదు. అట్లా ఎవరికి వాళ్ళదే ఈ అనుభూతులు, అనుభవాలు. ఎందుకంటే మన జ్ఞానశక్తి, మన స్థితిగతులను బట్టి మన అనుభూతులు, అనుభవాలు ఉంటాయి మాస్టర్స్. కానీ ఒక ధ్యాన స్థితిలో మన లోపల ఉన్న ఆత్మ యొక్క ఉనికిని తెలుసుకోవటమే ఆత్మ దర్శనం అండి. కాంతి కనిపించేసి ఒక జ్యోతిలా వెలిగిపోతుందంటే మేబీ అది అది పొందిన వాళ్ళ అనుభూతి కావచ్చు. మనకు అలానే అవుతుందా? ఇప్పుడు నాకు రంగురంగులు కనిపిస్తాయండి. సరిత గారికి గురువులు కనిపిస్తారు, మెసేజ్లు ఇస్తారు. అయ్యో నేను కరెక్ట్ కాదు, నాకు ఓన్లీ కలర్స్ కనిపిస్తున్నాయి అనుకోవడానికి లేదు. ఎందుకంటే అది తన అనుభవం, తన స్థాయి, తన స్థితి, ఇది నా స్థితి. సో ఈ పత్రి గారు ఎందుకంటే అనుభవాలు చెప్పుకోమన్నారు. ఓ హనితకి ఇలా వస్తుందా, సరితకి గారికి ఇలా వస్తుందా, పత్రి గారికి ఇలా వస్తుందా, మరొకరికి ఇలా వస్తుందా అంటే ఇన్ని రకాలుగా వస్తున్నాయి. అంటే అదే రకం వస్తేనే నేను దైవ దర్శనం చేసుకున్నట్టు కాదు, ఆత్మ దర్శనం చేసుకున్నట్టు కాదు అన్న ఒక ఎరుక కోసమే పత్రి గారు అనుభవాల్ని పంచుకోమన్నారు, శ్రద్ధగా వినమన్నారండి. కారణం ఏంటంటే మనిషి అనేవాడు ఈ డిఎన్ఏలో సమస్త జ్ఞానము నిక్షిప్తమై ఉంటుందండి. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటామో డిఎన్ఏ యాక్టివేషన్ అయినప్పుడు మన మెదడులో ఉన్న కణాలలో ఉన్న ఆలోచన తరంగాలు మనకి ఏది అవసరమో దానికి ఒక రూపకల్పన చేస్తాయి. అంటే
నేనిప్పుడు ఒక నా లోపల ఆత్మ అనాహత చక్రంలో ఒక కాంతిలా తిరుగుతుందనుకోండి మాస్టర్స్. నేనెప్పుడైతే ధ్యాన స్థితిలోకి వెళ్తానో, అప్పుడు నేనొక శూన్య స్థితికి చేరుకున్నప్పుడు, నా అనాహత చక్రంలో సంచరిస్తున్న ఆ కాంతి రూపంలో ఉన్న అసలాత్మ పైలోకంలో ఉందండి. వచ్చిన ఒక చిన్న శకలం మాత్రమే హనిత. సో, ఆ హనిత అనే ఆ శకలాన్ని నేను అనుభూతించగలను. దర్శించటం అంటే మేబీ ఇంకా హయ్యర్ ఎనర్జీలోకి వెళితే దర్శించొచ్చండి. అది కాంతి రూపంగా ఉంటుందా? జ్యోతి రూపంగా ఉంటుందా? అనేది నేనెప్పుడైతే అది అనుభూతిస్తానో, అనుభవిస్తానో సో, అప్పుడు నేను చెప్పగలుగుతా. నాలో దైవం ఉంది. మరి దేహంలోనే దేహమే దేవాలయం అని చెప్తున్నారు గదా! ఈ దేహం లోపలికి వెళితేనే దైవ దర్శనం అవుతుందంటున్నారు కదండీ! అదే మాస్టర్స్. సో, ఇది ఎవరి అనుభవం, ఎవరి అనుభూతి అదే. ఈ సాధన చెయ్యాలంటే ఎంత కావాలండి? ఏమైనా ఈజీయా? మాస్టర్స్ చాలామంది అనుకుంటూ ఉంటారు. ఒక్క మెడిటేషన్ చేస్తే చాలు ఆరోగ్యం వస్తది, భోగం వస్తది, రోగం పోతది ఇవనుకుంటున్నారు. ధ్యానంతో పాటు చాలా క్వాలిటీస్ మన దగ్గరుండాలి. మన దగ్గరున్న క్వాలిటీసే మనల్ని ధ్యాన స్థితికి తీసుకెళ్తాయి. ఉన్నత చైతన్య స్థాయికి తీసుకువెళ్తాయి. క్వాలిటీస్ లేకుండా ఊరికే కూర్చొని ధ్యానం చేసినా గుడ్డెద్దు చేలో పడినట్టే. వాట్ ఆర్ ద క్వాలిటీస్ అంటే మాస్టర్స్, మనము పవిత్రతతో ఉండాలి. ఎప్పుడైతే మన ఆలోచన విధానము, మనము పవిత్రతతో ఉంటామో అక్కడ ఏముంటుందంటేనండి స్వచ్ఛత ఉంటుంది. ఎప్పుడైతే ఏవేవో బెర్రి మొర్రి వేషాలు వేస్తే ఏదేదో వచ్చి పడిపోతుందని ఎదవేషాలు వేస్తేనండి ఈ శరీరం కూడా అపవిత్రమైనదన్నొక భావన మనస్సుని ఎప్పుడూ పీడిస్తూనే ఉంటుంది. అలాంటి ఒక భావనతో ధ్యానం చేసినా కూడా మనము ఉన్నత స్థాయికి వెళ్ళము. ధ్యానం కోసమే. డబ్బు కోసమో, రోగం పోగొట్టుకోకోసమో, లేకపోతే మరొక దాని కోసమో కాదు మాస్టర్స్. ధ్యానం కోసమే. ఏమి కోరుకోకూడదండి సంకల్పాలు చేయటము. అసలు చెప్పాలంటేనండి ఇప్పుడు నేనున్న సిట్యుయేషన్‌లో నాకు ఒకటి మెయిన్ అవసరమండి. దానికి నేను ఇదే కావాలని కూర్చొని ధ్యానం చేశాననుకోండి, అవ్వట్లేదనుకోండి, ఏంటి నేను ఇంతకాలం నుండి ఇది కావాలని చేస్తుంటే సంకల్పిస్తున్నా అవ్వట్లేదని నేను వాపోతూ ఉంటా. ఛీ! వీళ్ళందరూ ఉట్టిదే చెప్తున్నారు. ఈ ధ్యానంలో ఏమీ లేదు. ఇదంతా భాష అని అనుకోవచ్చండి. ఎందుకంటే మానవుడికి ఒక పరిస్థితి, మానవుడి ఆలోచన విధానాన్ని, మానవుడిని అత్తలాకుతలం చేసేస్తది. ఆ ఒక ఒక హెల్ప్‌లెస్ స్టేజ్‌లో ఉన్నప్పుడు నాకెవ్వరూ లేరు, నాకెవ్వరూ సాయం రావటంలా, ఇలాంటి ఆలోచనలు గూడా మనల్ని చుట్టుముట్టేస్తూ ఉంటాయి. అప్పుడే మనము స్టబర్న్‌గా ఉండాలండి. అప్పుడే ఆ సిట్యుయేషనే ఇది ఒకవేళ అది మంచిగా అయిందనుకోండి, అబ్బా! ఇది నేను ధ్యానం చేసేసా, సంకల్పం చేసేసా అయిపోయిందనుకోకూడదు. అది అవ్వలేదనుకోండి, ఏంటి పత్రి గారు ఇలా చెప్పారు, వాళ్ళు ఇలా చెప్పారు అవ్వలేదు అని కూడా అనుకోకూడదు. సమస్థితిలో ఉండగలగాలి. పొంగకూడదు, కృంగకూడదు. ఎప్పుడైతే ఆ స్టేజ్‌కొస్తామో ఆత్మ చైతన్యవంతమవుతూ ఉంటది మాస్టర్స్. అది ధ్యాన స్థితులు. మంచి క్వాలిటీస్ ఉండాలి. ఎవరైనా మనల్ని వెతుక్కుంటూ వస్తే, మనం తప్పకుండా వాళ్ళడిగింది చేయగలిగితే 100% చెయ్యాలండి. ఎందుకంటే, అది చేస్తేనే మన కర్మ తీరవచ్చు. లేదు అంటే, ఒక కర్మ నివృత్తి అవ్వాలంటే, ఒక పశ్చాత్తాపం, ఒక ప్రాయశ్చిత్తం కావాలి. మేబీ అండి, ఇప్పుడు గుండు గీయించుకుంటామనో, మెట్లెక్కుతామనో, ఏయేయో మొక్కుకుంటారే, అవన్నీ కూడా ప్రాయశ్చిత్తాలే. అది అనుభవిస్తేనే ఆ కర్మ తీరుతది కాబట్టి, మొక్కులు అనే రూపంగా మన పెద్దలు మనకు అందించి ఉండి ఉంటారండి. ఈవెన్ మాస్టర్స్ డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. టైమ్ పంక్చువాలిటీ ఈజ్ మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. పర్ఫెక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక వర్క్ చేశామంటే అక్కడ పర్ఫెక్షన్ లేకపోతే మన ఆత్మే మనకి 0 పాయింట్స్ వేస్తది. ఎప్పుడైతే పర్ఫెక్షన్ ఉంటుందో మన ఆత్మే మనల్ని ఉన్నత చైతన్యానికి తీసుకెళ్తది. దీస్ ఆర్ ద క్వాలిటీస్ అండి. దేనికి? ఆత్మ ఉన్నతంగా వికసిస్తానికి, ఆత్మ నేనే దైవాన్ని అన్న
ఒక స్థితికి మనం వెళ్ళటానికి మనకి ఉపయోగపడే ఇప్పుడు ఒక కూర వండితే ఉప్పు, కారం, ఆ నూనె, తాలింపు, ఆ తాలింపు గింజలు ఇన్ని వేస్తేనే ఆ కూర ఎలా రుచికరంగా ఉంటుందో, దాన్ని మనం ఎలా హ్యాపీగా ఆస్వాదిస్తామో, అలానే మన లోపలున్న ఆత్మ కూడా మన క్వాలిటీస్ తోటే ఉన్నత చైతన్యం పొందుతుంది. అండ్ ఆల్సో మాస్టర్స్, ధ్యానం చేసే ప్రతి ఒక్కళ్ళం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దైవ దర్శనం కోసమో, ఆత్మ దర్శనం కోసమో, లేకపోతే ఆరోగ్యం కోసమో, లేకపోతే డబ్బులు రావాలనో, ఇలాగ ఎప్పుడైతే మనం ఒక యోచన చేస్తామో, లేకపోతే ఏంజల్స్ మన సమక్షంలోకి రావాలనో, చక్రాస్ హీలింగ్ అని ఇట్లా మనం చేస్తున్నామంటే మనకు అసలు ధ్యానం గురించి అర్థమే కాలేదు. ఇందాక ఒక పాయింట్ చెప్పుకున్నాం కదండి. నేను ఒక స్ట్రగుల్‌లో ఉన్నప్పుడు నాకు ఇది అవ్వాలంటే అది అవ్వలేదంటే అది నాది కాదు. నేను ఆ వేలో వెళితే ఆ పని కాదు అనేది నేను అర్థం చేసుకోవాలి. ధ్యానము, సంకల్పం చేసాం అవ్వలేదు అనుకోని మనం ఎవరి మీద రుద్దకూడదండి. ఎందుకంటే మనకి తెలియదు. కానీ మన ఆత్మకి తెలుసు ఎవ్రీథింగ్. ఏది వస్తున్నా దానికి పరిష్కారం కూడా తానే రూపుదిద్దుకొని రూపకల్పన చేసుకొనే వస్తదండి. ఆవిడేం హడావుడిగా వచ్చేదు. జననంతో పాటు మరణం ఎలా అయితే నిర్ణయించుకొని ఒక ఆత్మ తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుందో, అలానే ఒక సమస్య కావచ్చు, రోగం కావచ్చు, భోగం కావచ్చు, యోగం కావచ్చు, ఏదైనా కూడా ఆత్మ ప్రణాళికే అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆత్మ ప్రణాళికలో ఏది వస్తుందో, ఇది నాకు కూడా వర్తిస్తదండి. ఇప్పుడు నా ద్వారా వచ్చేది. అది మనము స్వీకరించగలగాలి. అదే ఆత్మ దర్శనం. అదే దైవ దర్శనం. ఆత్మ అంటే ఎలాగో ఉంటది, దైవం అంటే ఇంకెలాగో ఉంటది కాదండి. మనకి ఏది వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయటమే దైవ స్థితి. అదే దేవుని దర్శించుకోగలగటం. ఎందుకంటే ఇక్కడ మంచి, చెడు మాత్రం సృష్టిలో లేవ్వండి. దుర్మార్గుడు లేడు, సన్మార్గుడు లేడు, కఠినమైనాడు లేడు, మరొకడు అసలు ఎవ్వరూ లేరిక్కడ. ఇక్కడున్నది ఒక్కటండి. ఈ సృష్టిలో ఉన్నది సమస్తము అనుభవము, అనుభూతి. ఈ 2 తప్ప ఇంకేం లేవు మాస్టర్స్. ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లండి. ఎందుకంటే ఈ మనిషికి ఏమీ తెలియని పామర స్థితి నుండి మరి పత్రిసర్ దయ వల్ల మనం అందరం ధ్యానంలోకి వచ్చి ఈరోజు మనం వివేక విచక్షణలు ఆత్మ అంటే దయ్యం కాదు, ఆత్మ అంటే అదొక చైతన్యము అని తెలుసుకోగలిగాం. అంతకు ముందండి అమ్మో ఆత్మ అంటే నేనే చెప్తున్నాగండి, దయ్యం అనుకుని నాకు ఆత్మ అన్న పదము చాలా భయంగా ఉండేది. మరి ఇప్పుడు నేను 1కి 100 కోట్ల సార్లు ఆత్మ, ఆత్మ అంటున్నా. ఇప్పుడు ఎలా ఉందండి? ఒక హాయిగా ఉంది. ఆత్మస్థితి. ఆత్మ అంటే అదొక అనుబంధము, అదొక అనుభూతి అని. సో మాస్టర్స్, ఎరుక కావాలి. అదే సిగ్నల్స్ అనే పుస్తకం చదివితే అసలు ఏంటి అనేది మనకు అర్థమవుతుందండి. బుక్స్ చదవటం వల్ల మాస్టర్స్ మనకి వివేక విచక్షణలు తెలుస్తాయి. అలానే ఈ సిగ్నల్స్ కూడా బుక్ మనం చదవాలండి. ఎందుకంటేనండి మనకి ఇప్పుడు ఏంజెల్స్ మన సమక్షంలో ఉన్నారు అని మనకు తెలియాలంటే బటర్‌ఫ్లైస్ కానీ, లేకపోతే ఈకలు పట్టం కానీ, అవి మనకి ఆ ప్రదేశం ఎలా ఉండాలి? గార్డెన్‌లో ఉండి మనకి బటర్‌ఫ్లైస్ కనిపిస్తే అది కాదండి. బటర్‌ఫ్లైస్ రాని చోట్ల మనం ఉన్నప్పుడు బటర్‌ఫ్లైస్ వస్తే అక్కడ ఏంజెల్స్ ఉనికి కాదండి. నీకు మేమున్నాము. వి ఆర్ గైడింగ్ యూ. డోంట్ వర్రీ అని చెప్పటం అండి. నిజంగా ఏంజెల్స్ వచ్చి మన చుట్టూ ఉంటే మనం ఏమి ఇలా ఉండం. టప్పని పడిపోతాం. ఆ ఎనర్జీస్ అంత హైగా ఉంటాయి మాస్టర్స్. అందుకే ధ్యానంలో కూర్చున్నప్పుడు పత్రి సార్ మనకి కళ్ళు మూసుకోండి, వేళ్ళలో వేలు పెట్టుకోండి, కాళ్ళు క్రాస్ చేయండి అంటూ ఫ్లూట్ వాయించేస్తారు. ఎవరినైనా పిలుస్తారా అండి? రాముడిని, కృష్ణుడిని ఆయన ఎప్పుడు ఎవరిని పిలవలేదు కదా! మనము ఎప్పుడు ఎవ్వరిని పిలవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా హాయిగా ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి. అందుకే ధ్యానం కోసమే అన్న భావనతో ఎప్పుడైతే మనం ఉంటామో, అప్పుడు మనకి ఈ సిగ్నల్స్ అండి. సిగ్నల్స్ అంటే ఇప్పుడు నేను ఒక కష్టంలో ఉన్నాననుకోండి మాస్టర్స్. ఆ కష్టము అవును, ఇది నేను ఎప్పుడో ఏదన్నా చేసుంటానో, లేదా కర్మ తీర్చుకోవాలో, లేదా ఇప్పుడు నా ఆత్మ ఇలాంటి ఒక అనుభవాన్ని కోరుకుంటూ తను ఎదగటానికి ఇట్లా డిజైన్ చేసుకుందేమో,
ఇలా అనుకోని కనుక అది ఫేస్ చేస్తే అది మనకి 100% మార్క్స్ పడిపోతాయండి. అంత సీన్ మనకి లేదని మీరు అనుకోవచ్చు. కష్టం మాస్టర్స్. కష్టం అనేది లేదు, అలా అనకూడదు, అది నెగెటివ్ వర్డ్ అనుకోవటానికి కూడా ఒక సత్యం మాట్లాడుకున్నప్పుడు కొన్ని టైంలో మన దగ్గరికి ఒక చిన్న పక్షిగా, ఒక చిన్న చీమగా, ఒక దోమగా గూడా, లేతే ఒక మనిషిగా గూడా వచ్చి, లేదా ఒక మెసేజ్‌గా కావచ్చు, లేతే ఒక సంభాషణలో మనకి అవసరమైనది మనకు అందించటం కూడా అది ఎవరి ద్వారా అయితే అందుతుందో వాళ్ళే దైవాలు. సో, హి ఈస్ ద గాడ్. ఆ గాడ్ ఎవరో కాదండి. తత్వమసి, నాలో ఉన్నది, నీలో ఉన్నది ఒకటే. వాళ్ళు ఈ ఈ చరాచర సృష్టిలో ఉన్న సమస్తము ఏకమైనది అని ఎప్పుడైతే తెలుస్తుందో, మనకెప్పుడైతే మంచి, చెడు అనేది తెలియచేయటానికి మన దగ్గర ఏ వాయిస్ అయితే వినపడుతున్నదో అదే దైవము. మనం నిరంతరం దర్శిస్తూనే ఉన్నాం. ఒక ఆఫీసర్ అండి, ఆయన ఒక మాట అన్నారు. ప్రకృతి ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళాలి అన్నారు. అది నిజంగా నాకు చెప్పకపోయినా అక్కడ నేను ఉన్నాను. అది నాకే వర్తిస్తదండి. ప్రకృతి ఎప్పుడు ఎక్కడ నియమించిందో, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి మనం వెళ్ళే తీరాలి మాస్టర్స్. మనం అక్కడికి వెళ్ళలేదు అంటే అది మనము వెళ్ళవలసిన అవసరం లేదు అని. ఇప్పుడు ఆయన ఒక దైవమే నాకిప్పుడు. ఎందుకంటే నేను ఆ ప్లేస్‌కి వెళ్ళటానికి నాకు ఇష్టం లేదండి. దాని గురించి నేను కొన్ని నెలలు టైం తీసుకోవాల్సొచ్చా. సో, నా సమక్షంలో ఉన్న వేరే వాళ్ళకది చెప్పినప్పటికీ, మరి నాకు అక్కడికి రావడం ఇష్టం లేకపోయినప్పటికీ, ఆ మాస్టర్ ద్వారా, ఆ దైవ స్వరూపుల ద్వారా నాకు ప్రకృతి నిర్ణయించిన చోటనికి నువ్వు రావాలి. అలా నేను వెళ్ళుంటే, ఈరోజు నేను సఫర్ అవుతున్నానో, స్ట్రగుల్ అవుతున్నానో, లేతే అనుభవిస్తున్నానో, అనుభూతిస్తున్నానో, లేతే కర్మ నివృత్తి చేసుకుంటున్నానో లాంటి ఒక సిట్యుయేషను ఎప్పుడో సమసిపోయి ఉండేది మాస్టర్స్. అందుకే ప్రతి ఒక్క విషయాన్ని మనం దైవంగా ఎప్పుడైతే చూస్తామో, మంచిగానే ఎప్పుడైతే చూస్తామో, అప్పుడు ప్రతి ఒక్కళ్ళం ప్రతి క్షణము దైవ దర్శనం చేసుకుంటూనే ఉన్నామండి. దేవుళ్ళని చూస్తూనే ఉన్నాము. ఇంకొక చాలా కఠినమైన విషయాలుంటాయి మాస్టర్స్. ఇది ఎట్లా? దీన్ని నేనెలా బయటపడగలను? దీన్ని ఎవరైనా నాకొచ్చి హెల్ప్ చేస్తే బాగుండు. ఇలా మనం అనేక సార్లు అనుకుంటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. అంత కఠినమైన విషయాన్ని కూడా మనల్ని బయటపడేయటానికి ఎవరో ఒకళ్ళు వచ్చే తీరుతారు మాస్టర్స్. ఆ వచ్చి మనము ఎక్కడికి వెళ్ళకుండానే వాళ్ళే అన్ని పూర్తి చేసి మనకి ఆ ఫలితాన్ని అందిస్తారు. నన్ను ఒక మేడం అంటూ ఉంటారు, "మీరెక్కడికి వెళ్ళరు. ఈవెన్ మా లాయర్ గారు గూడానండి. మీరు ఒంగోలు రారు. మేమే మీ దగ్గరికి రావాలి" అంటారు. ఆ మేడము, "మీరెళ్తేనే కదండీ తెలిసేది. మీరెళ్తేనే గదా పనులయ్యేది" అంటూ ఉంటారు. అలానే ఇంకొక ఫ్రెండ్ గూడా తను అంటూ ఉంటది, "మీరెక్కడికి రారు." తను పిలవని వాళ్ళు పాపాత్ములండి. అన్ని చోట్లకి వెళ్తది. తను పొందిందేంటి? నేను పొందిందేంటి? నేనెక్కడికి వెళ్ళకుండానే నేను ప్రతి ఒక్కళ్ళలో దైవాన్ని చూస్తున్నా. ప్రతి దానిలో దైవాన్ని చూస్తూ ఆహ్, క్షణం కృతజ్ఞత నేను వాళ్ళకి చెప్తూ ఉండటం వల్ల, నాకు నేను ఎక్కడికి ఎళ్ళకుండానే ఫలితము నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయండి. సో, ఎళితేనే జ్ఞానమొస్తది. 10 మందిలో తిరిగితేనే తెలుస్తయి. వెళితేనే పనులవుతాయి. ఇలాంటి పైత్యపు మాటలు కొంచెం మానేయాలి మాస్టర్. ఎవరు లైఫ్ డిజైనింగ్ బట్టి వాళ్ళకవి జరుగుతూ ఉంటాయి. అందరూ అన్ని చోట్లకి వెళ్ళి, అన్నిట్లోనూ పాల్గొంటేనే అన్నీ వచ్చేస్తాయనుకోవటం పిచ్చితనం. నేను తిరగని ఊరంటూ లేదండి. వెళ్ళని ఊరంటూ లేదు. చాలా వరకు చాలానే కవర్ చేయటం జరిగింది. ఇప్పుడు కరోనా వచ్చేటప్పటికి అది స్టాప్ అవ్వడము. ఆఫ్టర్ కరోనా నాకింక ఎక్కడికి క్లాసులకెళ్ళ బుద్ధవ్వట్లేదండి. వాళ్ళు పిలుస్తూ ఒకళ్ళిద్దరు అంటారు, "మీ సమస్యలు తీరాలన్నా, మీరు ఎదగాలన్నా, మీరు వెళ్ళాలండి. వెళితేనే తీరుతాయి" అంటారు. మరి నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని జూమ్ క్లాస్ చెప్తున్నానంటే, ఎంతమంది దగ్గరికి నేను వెళ్తున్నానో,
ఎంతమంది ఇది ఆన్ చేసుకొని యూట్యూబ్‌లో కానీ, ఇక్కడ కానీ చూస్తున్నప్పుడు ఎంతమందితో నేను మాట్లాడుతున్నానండి. ఎంతమందితో ఇప్పుడు నేను సత్సంగం చేస్తున్నాను. సో, నేను వెళితే మేబీ ఒక 10 మంది అట్లాగా అవ్వచ్చు. బట్ ఇప్పుడు వేల మంది, వందల మందితో ఆడియోస్ ద్వారా, జూమ్ క్లాసుల ద్వారా ప్రపంచ దేశాలన్నిటిని కూడా చుట్టి రావడం జరుగుతుంది. అందుకే పత్రి గారు తెలిస్తే మాట్లాడు లేకపోతే నోరు మూసుకో అంటారు. మరి ఇప్పుడు నేను తిరగకుండానే, నేను వెళ్ళకుండానే, నేను ఎవరిని అడగకుండానే, నేనున్నాను నీకు అంటూ వస్తూ నాకు అవసరమైనవి నాకు సమకూరుతున్నాయంటే, ఒక్క క్షణం ఈ సలహాలు ఇచ్చే ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయండి. మనం ఎలా ఉంటే ఎలాంటివి లభిస్తాయి? మనం ఎలా చేస్తే మనకి ఎలాగా వస్తాయి అని. నేను నా జన్మాంతరాలలో నేనిలా చేసి ఉంటా కాబట్టి అలా వస్తూ ఉంటుంది. నేను యూనివర్స్‌కి తెలుసండి. నా తత్వం తెలుసు. బద్ధకస్తురాలను తెలీదు. ఒకళ్ళని అడగాలంటే ఏదో వికారమో ఏదో తెలుసు. యూనివర్స్‌కి తెలుసు. నా యొక్క భావన యూనివర్స్‌కి ఒక భాషగా అంది. నాకేది అందాలో అది అందించటానికి కారణం నేను ప్రతి ఒక్కరిలోనూ దైవాన్ని దర్శించటం. ఈవెన్ ఒక పక్షి వచ్చి అరిచినా కూడానండి దానికి ఒక అర్థం ఉంటుంది. ఆ పక్షి కూడా ఒక దైవంగా మనకి సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. సింప్టమ్స్ తెలుసుకుంటూ ఉంటే మాస్టర్స్ ప్రతి క్షణం మనం దైవాన్ని చూస్తున్నాం. ప్రతి ఒక్కరం దేవుణ్ణి చూస్తూనే ఉన్నాము. ఎలా ఉంటుందంటేనండి, నారాయణ నారాయణ అంటూ ఉంటారు చనిపోయినాక చెవులో. చివరి టైంలో మనిషి ఏం చేస్తాడంటే తాను చేసినయన్నీ తలుచుకుంటాడండి. అప్పుడే అందుకే మరణ యాతన అంటే అదేనండి. ఈ యానము ప్రయాణంలో చివరి ఘట్టాల్లో వాళ్ళు చేసినవి లేదా వాళ్ళు ప్రయాణంలో రాముడవ్వచ్చు, కృష్ణుడవ్వచ్చు, పూర్ణాత్మలవ్వచ్చు, పూర్ణాత్మ ఎవ్వరైనా అవ్వచ్చండి. ఆవిడ కుంతి అవ్వచ్చు, ధర్మరాజు అవ్వచ్చు, ఎవ్వరైనా సరే వాళ్ళకి చూపిస్తూ ఉంటారు. "అరే బాబా! నువ్విక్కడికి ఇందుకొచ్చావయ్యా. నువ్విలా చేశావు స్వామి. నువ్విప్పుడు బయటకొచ్చేస్తున్నావు. భయపడకు. నీకింకా నువ్వెక్కడి నుండొచ్చావో అక్కడికి వెళ్ళటానికి ప్రయాణం సాగుతున్నది నీకు. హ్యాపీగా రా. నీకు మేము తోడున్నాము. నువ్వు ఎక్కడికెళ్ళాలో అక్కడికి నిన్ను తీసుకెళ్ళి చేరుస్తామని విచక్షణ తెలియచేస్తూ ఉంటారు. అందుకే మరణయాతన అనుభవించే వాళ్ళు ఇప్పుడు నా ఫాదర్ ఈ ఈ 3 నెలల క్రితము ఇదే సమయంలో అలానే ఉన్నారండి. అప్పుడు ఆయన్ని గమనిస్తున్నప్పుడు, ఆయన పడుతున్నయన్నీ చూస్తున్నప్పుడు అసల నేను ఆయన క్షమాపణ వేడుకున్నాను. అసలిప్పుడు నేనేం చేయాలో కూడా నాకు తెలియట్లేదు నాన్నగారు. మీరు ఏం చేయాలి అనేది మీరు ప్రయాణం సాగిస్తే మీకు మాస్టర్స్ ఉన్నారక్కడ హెల్ప్ చేయటానికి అన్నప్పుడు, ప్రతి అవయవము డ్యామేజ్ చేసుకుంటూ ఆత్మ ఎప్పుడు బయటికి రావాలో ఆ క్షణాన బయటకొచ్చింది మాస్టర్స్. సో అండి ప్రతిదీ ప్రణాళిక. అందుకే నో కామెంట్, నో జడ్జిమెంట్ అన్నారు. ఎందుకంటే మాస్టర్స్ ఎవరి జీవన ప్రణాళిక ఎలా ఉంటుందో అలానే జరుగుతాయి. వాళ్ళలా, వీళ్ళిలా అనే హక్కు మనకి లేదండి. ఎందుకంటే మరి సృష్టించే హక్కు శక్తి నీకు లేనప్పుడు మరి భక్షిస్తూ చంపే హక్కు నీకు లేదు కదా అని ఎలా అంటున్నామో మన లైఫ్ డిజైన్ మనదేను. కానీ మాస్టర్స్ ప్రతి క్షణము మనం ఎరుకతో ఉంటే ఈ జన్మని మనం అనుభవిస్తామండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎవ్రీథింగ్ ఫీడ్ అయిపోయి ఉంటది. నా కూతురు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు తనొచ్చినప్పుడు నేను ఈ విషయం తనకి చెప్పాలి అని అనుకున్నానండి. తనొచ్చింది మాకొక ఒక విషయం చాలా అర్జెంటు. అసలు ఎంత మందిని అప్రోచ్ అయ్యామంటే ఎవ్వరూ అది చేయలేకపోతున్నారు. నిన్న విచిత్రంగా తన ఆఫీస్ వర్క్ చేసుకుంటుంది. తన పక్క నుండి వస్తూ "మధు నీకు నేనొకటి చూపించాలి. నువ్వు లేనప్పుడు కనిపించాయి" అని తెచ్చిస్తే, మేము ఈ 15 రోజులు దేనికైతే స్ట్రగుల్ అయ్యామో అదొక పేపర్ మీద రాసి పెట్టుందండి. అంటే మనం ఒక ప్రయత్నం చేస్తున్నాము. చేస్తున్నప్పుడు నా ఆత్మని అడిగాను, నా పూర్ణాత్మని అడిగాను, యూనివర్స్‌కి చెప్పాను. నాకు తెలియదు. నాకిది అవసరమైతే
నాకిది నన్ను వెతుక్కుంటూ రావాల్సిందే అని నేను ఒక దైవ స్థితికి వెళ్ళిపోయి, దైవ శక్తితో నా మూల చైతన్యం నుండి శక్తి తీసుకుంటూ, నేను దాన్ని ప్రెజెంట్ చేసినప్పుడు, మరి అది సందర్భం గాదు, అసలు ఏం కాదండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అది గుర్తు రావడం ఏంటి, తనకి చూపడం ఏంటి, మేము వెతుకుతున్నది దొరకడం ఏంటి. సో అండి, ఇదంతా కూడా ఈ ప్రాసెస్ కూడా దైవమే. ఇది మనం గుర్తించగలమా? గుర్తించలేమండి. ఎందుకంటే మన దగ్గర ఉన్నది అహంకారం ఎక్కువ, కొవ్వు ఎక్కువండి. ఈ కొవ్వు వల్ల అనుక్షణము దర్శనమిచ్చే దేవుణ్ణి మనం దర్శించలేకపోతున్నాం. మొన్నెవరో ఒకాయన అంటున్నారు, పొద్దున కొంచెం సేపు, సాయంత్రం కొంచెం సేపు మేడం గుడికి వెళ్లి రండి అంటున్నారు. అసలు ఎంత అసల గుడికి వెళ్ళొచ్చి ఆయన సాధించిందేంటండి? ఆయన ఎంతో సఫర్ అవుతున్నారు. ఎన్ని విధాలుగానో అవుతున్నారు. మరి గుడికెళ్ళి ఆయనేం పొందారు? గుడికి వెళ్ళకుండా నేనేం లాస్ అయ్యాను? గుడికి వెళ్ళవలసిన వాడు గుడికి వెళ్తాడు. బడికి వెళ్ళవలసిన వాడు బడికి వెళ్తాడు. యోగాకు వెళ్ళవలసిన వాడు యోగాకు వెళ్తాడు. పిరమిడ్‌కి వెళ్ళవలసిన వాడు పిరమిడ్‌కి వెళ్తాడు. ధ్యాన, జ్ఞాన ప్రచారాలు చేయాల్సిన వాడు ధ్యాన, జ్ఞాన ప్రచారాలకు వెళ్తూ ఉంటాడు. నువ్విది చెయ్యని నువ్వు చెప్తున్నావు అంటే, అంతకన్నా అజ్ఞానం మరొకటి లేదండి. నాకిట్లాంటియి నచ్చవు కూడా మాస్టర్స్. వాళ్ళు ఏంటో వాళ్ళే మేధావులన్నట్టు. నిన్నేదో ఒక వీడియో చూసానండి. ఆవిడ సావిత్రిగా యాక్ట్ చేసిన హీరోయిన్ పేరు తెలీదు నాకు. ఆవిడ వస్తూ ఉంటది ఏదో సినిమాలో పెద్దావిడ, "అమ్మాయి పున్నమి ఎప్పుడు పెడతావమ్మా" అంటే, "నీ దినం అప్పుడు పెడతాను" అంటుందండి. అంటే ఏంటి అంటున్నావంటే, "ఆ! ఏమీ లేదులే" అని చెప్పి వచ్చేస్తది. ఎంతో నవ్వొచ్చిందండి అది. ఎందుకంటే మాస్టర్స్, మనిషి తను చేయవలసినవి తను చేయడండి. ఇతరులవి ఇదెప్పుడు, అదెప్పుడు అని అడుగుతూ వాళ్ళని మరింత బాధకు గురి చేస్తూ ఉంటాడు. అదే గనక మాస్టర్స్ ఒక వ్యక్తిని ఆహ్, నువ్వు ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నావు. నీ ఆలోచన విధానమే నీ జీవితాన్ని మాకు ఇంత గొప్పగా తెలియచేస్తున్నది. ఇట్లా మాట్లాడటం నేర్చుకోండి. ఎవరమైనా అంతే. నేనైనా అంతేనండి. పించి చేయటం మానేయాలి. ఎందుకంటే, మన లోపలున్నది దేవుడే, మన ఎదరున్నది దేవుడే, మన చుట్టుపక్కలున్నది దేవుడే, అన్నీ దేవుడే. ఇప్పుడు యాక్చువల్లీ మాస్టర్స్ మా కుటుంబంలో మమ్మల్ని అందరూ పెడుతున్న ఇబ్బంది అంతా ఇంత కాదు. నేనే అనుకుంటే ఇప్పుడు చాలా మంది లైఫ్‌లు చూస్తుంటే ఇట్లానే ఉన్నాయండి. కారణం ఏంటంటే, ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళ పట్ల కూడా నాకు ద్వేషం లేదు మాస్టర్స్. మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ఇప్పటికీ నేను వాళ్ళ మంచి కోరుతున్నా. వీళ్ళకి ఇలా మంచి జరగాలి అని కూడా మేము దాన్ని ఆల్టర్‌నేట్‌గా కూడా చేయటం జరిగింది. దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే దైవ దర్శనం అంటేనండి, మనల్ని ఇబ్బంది పెట్టేవాడు కూడా దేవుడేనండి. ఎందుకంటే మన జన్మ ప్రణాళికలో మనం ఒక జన్మలో ఇతరుల్ని వేధించి, బాధించి, నానా రకాలుగా హింసిస్తే, మనము మరణించినంక మొన్న చూసారుగా వాషింగ్టన్‌లో ఒక ఆవిడ చనిపోయిందని మెడికల్‌గా డిక్లేర్ చేస్తే, ఆవిడ వెళ్ళిపోయిన 8 మినిట్స్‌కి మళ్ళీ బాడీలోకి వచ్చి మళ్ళీ లైఫ్ అనేది స్టార్ట్ అయింది. ఆవిడ చెప్తున్నారు, "నేను మరణించంగానే అంతా చీకటిగా కనిపించింది. డాక్టర్స్ ఈవిడ చనిపోయిందని చెప్పడం గూడా నేను విన్నాను. తర్వాత ఒక కాంతులున్న లోకంలోకి వెళ్ళాను. మరణం అంటే భయం లేదు" అని ఆవిడ చెప్పారు. ఎందుకంటే, ఒకప్పుడు రమణ మహర్షుల వారు గూడా మరణ స్థితి నుండి, అనుభూతి నుండి అనుభవించిన వారే రమణ మహర్షుల వారు. ఈవిడ చెప్తున్నారు, "డోంట్ ఎఫ్రైడ్, భయమేమీ లేదు. భయపడకండి" అని చెప్తున్నారు. ఎందుకంటే తను అనుభూతి ఇచ్చింది కాబట్టి. మరణాన్ని మధురం అని తెలియచేసేదే మరణానంతర జీవితం ఉంది. మరణానంతర జీవితాన్ని గూడా స్వీకరించే శక్తి మనకిచ్చేదే ధ్యానము. అంతేకానండి చక్రాస్ హీలింగ్స్‌కి, ముక్కు హీలింగ్స్‌కి, కంటి హీలింగ్‌కి, చెవులో గుబులు తీసే హీలింగ్‌కి ధ్యానాన్ని ఉపయోగించి ధ్యానాన్ని అవమానించుకోవద్దు. అంతకన్నా హీన స్థితి ఇంకొకటి లేదు మాస్టర్స్. ఎందుకంటే ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటామో, ఈరోజు చూసాం గదండీ! అది కూడా
ముద్రలు ఎలాగో శ్వాస ముద్ర కూడా అలానే అని చెప్తున్నారు. రాను రాను పత్రి గారు ఏదైతే చెప్పారో ఇవి చెయ్యాలి, ఇవి కరెక్ట్ అని సైంటిస్టుల ద్వారానో ఇలా అనుభవించిన వాళ్ళ ద్వారానో మనకు తెలియజేయబడుతుంది. సో అండి నేను మాత్రం పత్రి సార్ ఏది చెప్తే అది అవునా అవ్వచ్చో కావచ్చో గుడ్డిగా నమ్ముతున్నానో నాకు తెలియదండి. అది 100% రైట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏమీ మన నుండి కోరుకోలే. ఆయన మనల్ని ఎప్పుడు ఏమీ అడగల. నిస్వార్థంగా పైసా లేకుండా మన మంచి మనమే ఒక దైవాలమే, దైవ స్థితికి మనం చేరుకునే ఒక మార్గాన్ని చూపించారు కాబట్టి పత్రి సార్ మాట నాకు వేదంగా అనిపిస్తుందండి. అందుకే నేను క్రియేట్ చేసిన గ్రూప్స్ అన్నిటికీ పత్రిజీ మాటే మన బాట అని పెట్టడం జరిగింది. నిజం మాస్టర్, శ్వాస మీద ధ్యాస పెడితే చాలు. అంతరంగ ప్రయాణం చేస్తే శిలను చూసి శివుడు అందరే అని చెప్పుకున్నాం కదా, మనలో ఉన్న శివుని మనం దర్శించగలమండి ధ్యాన స్థితిలో. అదే ధ్యాన స్థాయి పెరిగింది అనుకోండి, అప్పుడు జ్ఞాన స్థాయి పెరుగుతుంది, మన స్థితి పెరుగుతుంది. మన స్థితి ఎప్పుడైతే పెరుగుతుందో మనం ఎలా దైవాలమో ఎందుకంటే మాస్టర్స్ మనము చాలా గొప్ప వాళ్ళమే. మనల్ని మనం ఎప్పుడు గుర్తించాలండి. మనల్ని మనం గుర్తిస్తేనే ఎదుటి వాళ్ళని గుర్తిస్తాము. పత్రి సార్ చెప్పినట్టు వీఆర్ గాడ్స్, మనము దేవుళ్ళమే. ఈ దేవుడు అనే అనుభవము ఒక రాముడు రూపంలోనో, ఒక కృష్ణుడి రూపంలోనో, ఒక శివుడి రూపంలో కాదండి. హనిత రూపంలోనే దేవత. అది తెలుసుకోవాలి. సరిత గారి రూపంలోనే దేవత. అంటే దైవం అనేది తన విషయంలో తన రూపంగా ఉంది. నేను నా రూపంలో నేనున్నాను. ఈ ఒక్క సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దైవానికి రూపం ఉందా లేదా? దైవం అంటే కాంతి చైతన్యమా? ఇట్లాంటివన్నీ మనం పక్కన పెట్టేయాలండి. అసలు దేవుడు ఉన్నాడా లేడా అసలు ఈ క్వశ్చన్స్‌కి అవసరం లేదు. ఎందుకంటే మనం ఒక ఆధ్యాత్మిక ఉన్నత స్థాయిల్లో ఉన్నాం మనము. ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఎన్నో అనుభూతిస్తున్నామండి. మంచి, చెడు ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు ఇవన్నీ కూడా మనము తెలుసుకుంటున్నాము. సో మాస్టర్స్, మనకి చెడు చేసే వాళ్ళు కూడా మనకి దేవుళ్ళేనండి. కాకపోతే మనం ఉన్న సిచ్యువేషన్ అది గుర్తించము. వాడి శత్రువుగానే మనం తీసుకుంటాం. వాడు మనల్ని వేధిస్తున్నాడు, బాధిస్తున్నాడనే మాట్లాడతాం. కానీ అండి ఇప్పుడు మనం ఆధ్యాత్మికంలో ఉండి అలా మాట్లాడటం తప్పు చెప్పాలి అంటే. కానీ కొన్ని సందర్భాల్లో భౌతిక జీవితంలో అందరూ ఆ స్థితిలో లేరు కాబట్టి మనం కొన్ని ప్రెజెంట్ చెయ్యక తప్పదు. నువ్వు ధ్యానంలో ఉండి ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు ధ్యాన గురువై ఉండి ఇలా మాట్లాడుతున్నావు అనటానికి లేదండి. పాము వస్తే దామ్మ అని ఎత్తుకోం కదా మనం, ముద్దు చేయం కదండి మనం. పాము వస్తే దాని నుండి మనం రక్షించుకోవటానికి ప్రయత్నిస్తాము. దాన్ని అవసరమైతే చంపేస్తాం కూడానండి. ధ్యానం చేస్తున్నాం కదా, ధ్యాన ప్రచారం చేస్తున్నాం కదా, మేము ఒక జ్ఞాన స్థితిలో ఉన్నాం కదా అని పాముని తీసుకొచ్చి ఒళ్ళో మనం కూర్చోపెట్టుకోలేము, కూర్చోపెట్టుకోకూడదు కూడా. ఏ సమయంలో ఎలాంటి ధర్మాన్ని మనం పాటించాలో, ఏ సమయంలో మనం ఎలా మాట్లాడాలో, ఏ సమయంలో మనం ఏది ఎలా ఎదుర్కోవాలో, ఏ సమయంలో సమయానుకూలంగా మన ఆలోచన, మన చూపు, మన చర్య ఉంటుందో అదే దైవ స్థితి అండి. అప్పుడు మనమే కదండి దైవాలమే. మరి పత్రి గారు మనమే దైవాలం అని చెప్పటం అనేది సత్యానికి స్వరూపం కాదంటారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం నమ్ముకోవాలండి. ఏది వచ్చినా ఫస్ట్ మనల్ని మనమే అడుక్కోవాలి. ప్రేమతో ఏంటిది, నువ్వు ఒక ఆత్మస్థాయిలో ఉన్నావు, నువ్వు బాగానే డిజైన్ చేసుకొచ్చావు. ఇప్పుడు నేను శరీర స్థితిలో ఇది అనుభవించాలంటే నాకు ఇది చాలా కష్టంగా ఉంది, నాకు తెలీదు, నువ్వు ఇది నాకు చేస్తావా చెయ్యవా అని మనల్ని మనమే అడుక్కోవాలండి. ఒకవేళ మనం ప్రేమతో వినయంతో అడిగిన అవ్వకపోతే ఏమయ్యా, నువ్విచ్చావయ్యా, నువ్విచ్చావు కాబట్టి నువ్వే ఆ అప్పు తీర్చుకోవాలి. ఇట్లా మనం ఎలా ఒకరిని దబాయిస్తామో మనల్ని మనం కూడా అలా దబాయించుకోవాలండి.
నేను అలానే చేస్తాను మాస్టర్. ఇది వచ్చింది సిచ్యువేషన్. ఇది నువ్వే కదా క్రియేట్ చేసావు. నువ్వు ఎలాగ దీన్ని సాల్వ్ చేస్తావో చెయ్యి. ఈ మధ్యలో నేను ఈ స్ట్రగుల్ పడటానికి నాకు ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మతో చెప్పాలి. నెక్స్ట్ పూర్ణాత్మతో మాట్లాడాలండి. నాకు ఇట్లా సో అండ్ సోగా ఉంది. నాకు సో అండ్ సోగా కావాలో, లేకపోతే మరి ఎలా ఉంటే నాకు దీని నుండి నేను హ్యాపీగా ఉంటానో, ఇట్లా మనము పూర్ణాత్మని అడగాలి. మనల్ని మనం అడగాలి. మనల్ని మనం అడుగుతూ పూర్ణాత్మ సాయం మనం తీసుకుంటూ, ఇది నాకు ఇలానే కావాలి, మరి ఇది ఎలా అయితే నాకు అలానే లభిస్తదో నువ్వు అలా చెయ్యాలి అంటే చాలండి. ఒకవేళ ఇంకొక వేలో వస్తేనే మనకది పొందుతామంటే పూర్ణాత్మ కావచ్చు, మన మూల ఆత్మ ఉంటుంది కదా! ఆ మూల ఆత్మ నుండి శక్తి ప్రసరించి ఏ వేలో మనకది అందుతుదో మనకు తెలీదు కదా! వాళ్ళకి తెలుసు కదా! ఎందుకంటే దే ఆర్ ఓన్లీ ద క్రియేటర్స్ అండి. మనల్ని క్రియేట్ చేసింది వాళ్ళు కాబట్టి, ఆ క్రియేటివిటీకి ఏ క్రియేషన్స్ కావాలో, ఏ క్రియేషన్ కావాలో, ఏది క్రియేట్ అయితే అది ఒక అద్భుతమైన క్రియేషన్‌గా మనం ఆనందిస్తామో అలా వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఈ సూక్ష్మాలు మనం తెలుసుకుంటూ హ్యాపీగా ప్రతి దానిలో దైవాన్ని చూస్తూ, వస్తువులో గూడా దైవమే. మనకి నిజంగా ఇప్పుడు బట్టలు ఉతికే స్థితిలో ఆడవాళ్ళు లేరండి. కానీ వాషింగ్ మిషన్ వల్ల ఎంత సుఖపడుతున్నామో, ఆ వాషింగ్ మిషన్ గూడా దైవమే కదండీ! మనల్ని ఇంత హ్యాపీ చేస్తున్నప్పుడు లెట్ అస్ సే థాంక్ యూ, లవ్ యూ రా అని చెప్తూ ఉండటం వల్ల దానికి చైతన్యం ఉందా లేదా? ఒక గోడకుందా లేదా? ఇంటి దగ్గర నుండి, ఇంటి వస్తువుల దగ్గర నుండి, మనతో ఒక చీమ దగ్గర నుండి, దోమ దగ్గర నుండి ప్రతి ఒక్క క్రియేటర్‌కి మనం థాంక్స్ చెప్పుకుంటూ, ప్రేమ, ఐ లవ్ యూ, థాంక్ యూ అని చెప్పుకుంటూ, ప్రతి దానిలో దైవాన్ని చూడటానికి ప్రయత్నిస్తే, ఎక్కడో, ఎవరో, ఏదో రూపంలో ఉన్నాడని ఎన్నో జన్మలుగా తపించిపోతున్న మన తపస్సుకి ఒక స్వరూపం వస్తుందండి. అదే పత్రి సార్ చెప్పింది. మనమే దేవుళ్ళమే. తత్వమసి నాలో ఉన్నది, నీలో ఉన్నది కూడా ఆత్మస్వరూపమే. అంటే మనందరము కూడా ఒక్కటే. ఈ ఒక్క సత్యం మనం తెలుసుకోవాలి మాస్టర్. అప్పుడు దేవుడనేవాడు అందనివాడు, అందుకోలేనివాడు, అందనంత దూరంలో ఉన్నాడన్న భ్రమ నుండి, అదే భ్రమలో ఉండి భ్రమర కీటాల్లాగా అందరం తయారైపోయాం. సో, పత్రి సార్ వల్ల శ్వాస మీద ధ్యాస పెడుతూ అతి సూక్ష్మంగా ధ్యానం కోసమే అని తెలుసుకొని, కొన్ని డిసిప్లిన్స్ దగ్గర నుండి కొన్ని మంచి క్వాలిటీస్ మన దగ్గర పెట్టుకొని చేయాలి. ఇప్పుడు మనుషుల పరిస్థితి ఎలా ఉందంటేనండి, ఎవరికి కుటుంబాల్లో ఏ కష్టం వచ్చినా నాకెందుకులే, ఎవరిది వాళ్ళే చూసుకోవాలి అనే రీతిలో అయిపోయింది. ఇలానే భగవంతుడు గూడా అనుకుంటే మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది? మనం మొక్కుకుంటాం, దేవుడా నాకిదైతే నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను, నాకిది ఇవ్వు, ఇవ్వు అని ఆయన పీడిస్తూ ఉంటాము. మరి నువ్వు ఒకళ్ళు నీ దగ్గరకొచ్చినప్పుడు, ఏమయ్యా ఎవరి సమస్య వాళ్ళదేనయ్యా, నీది నీదే పరిష్కరించుకోవయ్యా, నాకే చాలా తలనొప్పులున్నాయ్యా, నా మనసు ఆ స్థితిలో లేదు బాబు, ఇలా అన్నప్పుడు భగవంతుడి నుండి గూడా నీకదే వస్తది కదా! మనము చేస్తేనే మనకి లభిస్తాయండి. ఆ ఇచ్చేవాడు ఎవరో ఎక్కడో లేడు. మన లోపలే ఉన్నాడు. మనమే ఇస్తూ ఉంటేనే వస్తూ ఉంటదనటానికి ప్రతీక ఏంటంటే, మనం ఒకళ్ళకి చేస్తేనే మనకి అవసరమైనప్పుడు అందుతది. ఒకవేళ మనకి మనం ఎవ్వరికీ చేయకుండా ఉండి దేవుడా! దేవుడా! అంటే తలనొప్పి పుట్టి అబ్బా! ఇచ్చేస్తే పోలా ఈ గోల వదిలిపోద్దని ఇవ్వొచ్చండి. కానీ అది మనము మరొక జన్మలో అనుభవించాలి. దానికన్నా ఏదైనా క్లియర్ చేసేసుకోవటమే మనం కోరుకోవాలి. రోగం వచ్చిందనుకోండి, నేను ఇది ఫేస్ చేయగల శక్తి నాకు కావాలని మన ఆత్మనే మనం కోరుకోవాలి. ఆర్థిక బాధ వచ్చిందనుకోండి, దీన్ని ఎలా సొల్యూషన్ ఎక్కడుంది, ఎలా చేయాలో నువ్వే చూపు అని మన ఆత్మనే కోరుకోవాలి. సొల్యూషన్ కోసం మనం వెతుక్కోవాలి గానీ,
ఇంకేదో వేరే వేరే సంకల్పాలు చేస్తున్నాం. వాటి కోసం మన అమూల్యమైన సమయాన్ని, అత్యంత అపురూపమైన శ్వాస శక్తిని మాత్రం మనం ఉపయోగించాము అంటే, మనకి ధ్యానం గురించి తెలియలేదు. దైవం అనేది ఎక్కడో ఉంది కాకుండా, మనమే దేవుళ్ళమని మనకు అర్థం కాలేదండి. యామ్ ఐ రైట్ మాస్టర్స్? థ్యాంక్ యూ అండి. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.